నంద్యాల పట్టణానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ అగ్గిపెట్టె మీద 60 సూక్ష్మ వినాయకుల చిత్రాలు గీసి అబ్బురపరిచారు. నంద్యాల పట్టణానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ వినాయక చవితి పండుగ సందర్భంగా అగ్గిపెట్టె మీద 60 సూక్ష్మ వినాయకుల చిత్రాలను గీసి అబ్బురపరిచారు. 2 అంగుళాల పొడవు 22 అంగుళాల వెడల్పు గల అగ్గిపెట్టెపై మైక్రో బ్రష్తో 2 గంటల పాటు సూక్ష్మ గణపతులను వివిధ రూపాలలో గీశారు. 20 సంవత్సరాలుగా వినాయక చవితి పండుగ సందర్భంగా పలు వినాయక బొమ్మలను గీస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది త్రిముఖ గణపతి, నాట్య గణపతి, శంకు గణపతి, ఓం ఆకారంలో గలలుడు, కాణిపాకం గణపతిలను పలు భంగిమల్లో చిత్రాలు గీసి అబ్బురపరిచారు. స్వామి భక్తులకు ఆశిస్తూ ఆ దీవెనలు ఇస్తున్నట్లు, ఆశీస్సులు అందజేస్తున్నట్లుగా, అలాగే గణపతి 3 ముఖాల గణపతి అంటే త్రిముఖ గణపతి, తర్వాత శంకులో గణపతి, ఓం అక్షరంలో గణపతి, నాట్య గణపతి అంటే నాట్యం చేస్తున్నట్లు స్వామి, తర్వాత కాణిపాకం గణపతి, ఇలా అనేక వివిధ రూపాలతో భంగిమలతో స్వామి చిత్రం గీశాను. గతంలో కూడా ప్రతిసారి వినాయక చవితి పండుగ సందర్భంగా ఎన్నో చిత్రాలు స్వామిపై గీశాను. 20 సంవత్సరాల నుంచి నేను బొమ్మలు గీస్తున్నాను. ఈసారి మాత్రం అగ్గిపేట మీద స్వామిపై ఈ చిత్రాలు గీశాను. ఈ చిత్రం చాలా ఆకట్టుకుంటుంది. హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ అజయ్ మైలారా. నేను మీ నిత్య గౌడ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్.